అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన 9 మంది స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 34 లక్షల విలువైన 12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల దాడి చేయగా కొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ దాడిలో మరో 5 స్మగ్లర్లు కారుతో సహా పరారైనట్టు ఎస్పీ ధీరజ్ కునుపల్లి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని చంద్రశేఖర్ థియేటర్ కాంప్లెక్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సినిమా మొదటి టికెట్ను గోరంట్లకు చెందిన వీరాభిమాని డీజే మునిస్వామి 20,000కు వేలంలో దక్కించుకున్నారు. ఈ అసాధారణ అభిమానాన్ని తోటి ఫ్యాన్స్ అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఆశ్రమ హాస్టల్ ఎదురుగా అవుట్సోర్సింగ్ మరియు డైలీ వేజ్ హాస్టల్ వర్కర్లు తమ కనీస వేతనం పెంపు కోసం బుధవారం ఆందోళన చేపట్టారు. గతంలో 26,700 ఉన్న తమ జీతాన్ని ప్రభుత్వం 17,000కు తగ్గించిందని, అవుట్సోర్సింగ్ వర్కర్ల జీతం కూడా 12,500 నుంచి 9,000కు తగ్గించారని వారు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పరిధిలోని సుందరయ్య నగర్ గ్రామంలో కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంతో జ్యోతి అనే గర్భిణికి పురిటి నొప్పులు వచ్చినప్పుడు 108 అంబులెన్స్ గ్రామం వరకు రాలేకపోయింది. దీంతో గ్రామస్తులు కుటుంబీకులు ఆమెను మంచానికి డోలి కట్టి సుదూరం వరకు మోసుకెళ్లాల్సి వచ్చింది. రోడ్డు సౌకర్యం కల్పించిన అధికారులపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కమ్మరచేడు గ్రామ సచివాలయం సిబ్బంది సమయపాలన పాటించకపోవడం గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట నమోదు కోసం 2 రోజులుగా తిరుగుతున్న ఒక అధికారి కూడా సచివాలయానికి రాలేదని వారు వాపోయారు. తనిఖీలు ఉండవనే ఉద్దేశంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమయపాలన పాటించని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తన నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే నెల 4న ఒంగోలు పర్యటనకు వస్తున్నారన్న సమాచారంపై స్పందిస్తూ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 4-5 రోజుల్లో ప్రకటిస్తామని బాలినేని తెలిపారు. విజయనగరం జిల్లా మొండోట గ్రామానికి చెందిన పశువుల కాపరి చల్లా కృష్ణ చంపావతి నదిలో గల్లంతై 18 గంటలు దాటిన ఆచూకీ లభించలేదు. దీంతో రిజర్వ్ ఎస్ఐ కె భాస్కర్రావు ఆధ్వర్యంలో 15 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని సాయంత్రానికల్లా కనుగొంటామని ఎస్ఐ తెలిపారు. తహసీల్దార్ అరుణకుమారి, ఎంపీడీఓ భానుమూర్తి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం నేషనల్ హైవేపై పోలీసుల దాడి చేసి ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 45 లక్షలకు పైగా విలువ చేసే ఈ గంజాయిని అశోక్ లేడ్ హ్యాండ్ వ్యాన్లో తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని NH 163 జాతీయ రహదారిపై ఉన్న గుంతలకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి మరమ్మతులు చేయించారు. అప్పుడు అప్ప జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు రోడ్డు నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవడంతో హైవే విస్తరణ సాధారణ సమితి సభ్యులు ఎమ్మెల్యేలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కంపట్నంలో సవితమ్మ అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగలగొట్టి చొరబడ్డారు. ఇంట్లో నుంచి 20 తులాల బంగారం, 3 కిలోల వెండి మరియు 20,000 నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. కుమారుడు వరసిద్ధార్థ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్యూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి పుంగనూరు డిఎస్ తనిఖీ చేసి క్రైమ్ కంట్రోల్పై సిఐకి సూచనలు ఇచ్చారు. గంజాయి నివారణకు కలెక్టర్తో చర్చించి అన్ని శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. మొదటిసారి పట్టుబడ్డవారిని ముద్దాయిగా చూడకుండా అవేర్నెస్ ఇస్తామని, కానీ గంజాయి విక్రేతలపై మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ముఖ్యంగా స్కూళ్ల వద్ద 100 మీటర్ల పరిధిలోని దుకాణాలపై నిఘా పెడతామని ఎస్పీ డూడి తెలిపారు. రాచకొండ కమిషనరేట్ వనస్థలిపురం పరిధిలోని తుర్కం జాల్ యూటర్న్ వద్ద ఆర్టీసీ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో శ్రీను అనే బైక్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దుర్గం ఎం జాల్ హమ్మగూడ నివాసి స్కూల్ బస్ డ్రైవర్గా గుర్తించారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ జగదిర్గుడ్డ పరిధిలో అనిల్ గౌడ్ అనే వ్యక్తి తన 13 ఏళ్ల కూతురిపై 2022 నుంచి 2024 వరకు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు జడ్జి అమరావతి నిందితుడికి జీవిత ఖైదు, అదనంగా 7 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించారు. కేసు వాదించిన లాయర్ రామకృష్ణారావు ఈ విషయం తెలిపారు. బాధితురాలికి 10 లక్షల పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్కు కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువకులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసన కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు గంటల పాటు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టి ట్రాఫిక్ను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సమీపంలోని జీవిలి కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ సిఎస్ఈ విద్యార్థులకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దివిలికి చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థులు హాస్టల్లో ఉంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థి షేక్ సుబానీపై బీర్ బాటిల్తో దాడి చేశారు. తీవ్ర గాయాలైన బాధితుడు ఈ ఘటనపై పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.